నేనా మా ఊర్లో ఐదాకనే ఉండే పక్కూరు పోవాలంటే వీలుగాక ఆడికే ఆపేసిండు మా నాయన. అటు ఇటు తిప్పలు పడి 7 చదివిన. టౌన్కు పోదామంటే ఓ సైకిల్ కొనే పరిస్థితి కూడా లేక ఆడికే సరిపోయింది. ఇక 10th క్లాస్లో మా ఊర్లో నేనే ఫస్ట్ తెలుసా. ఇంటర్ పోదామనుకున్నా కానీ మా ఓళ్ళు దూరం పంపించలేక పెళ్లి చేసిండ్రు అనే మాటలు వింటుంటాం. అయితే మీరు మంచిగా నజరేసిండ్రో లేదో 10 లాగుబడినంత మంది ఇంటర్ లాగుబడరు. 10th లో 100 మంది పాస్ అయితే అందులో 85 మంది ఇంటర్లో షరీక్ అవుతుండ్రట. మరి తతిమ 15 మంది ఆడికే ఆపేస్తుండ్రు చదువులు. మరి ఎందుకు అట్లా అవుతుందంటే కాలేజీలు మండలానికి ఒకటుండే, మళ్ళా ప్రైవేట్ కాలేజీలో చదివిస్తే వేలకు వేలు ఫీజులు. రాను పోనూకైతదా? హాస్టల్లో అందరు ఉండలేరాయే, ఉంటే అదో ఖర్చు. ఏహే గదంతా మనతోనేడైతది, చదివిన కాడికి జాలని 10 కాడనే ఆపేస్తున్నారట. గిట్ల కావద్దనే 9 రాష్ట్రాలల్లో 10th+2 ఒక్క కాడనే పెడితే నడుమిట్ల తప్పియకుండా అందరు మంచిగా చదువుతుర్రట. ఇంకో కాడికి పోయే తిప్పలుండదు కదా. మరి సెంటరోళ్ళ CBSE బోర్డు కిందున్న ఈ స్కూల్ సుతా ఇట్లనే నడుస్తున్నాయి. LKGలో షరీక్ అయిండ్రంటే 12 పాస్ అయినాకనే బయటికి వచ్చేది. ఆ 10క డిగ్రో బీటెక్కో ఇంకేదో. దేశం అంతటా ఒక్క తీరు చదువులు ఉండాలని చర్చ నడుస్తున్నాయి. అలా మనతన కూడా గదే ఉపాయమే ముంగట్కి తెచ్చిండ్రు. మరి ఇది ఎప్పుడు ఫైనల్ చేస్తారో, ఎప్పటికాంచెల్లమ్మల్ల పెడతారో గాని మంచి పనేనబ్బా.